హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి చాలా మందికి టెస్ట్ లింక్స్ అయితే రావట్లేదు అంటున్నారు. లైక్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత టెస్ట్ లింక్ రావట్లేదు, జస్ట్ ఎలిజిబుల్ అని మాత్రమే వస్తుంది అంటున్నారు. బట్ అలా అయిన వాళ్ళకి కొద్ది రోజుల తర్వాత పర్సనల్ మెయిల్కి మెయిల్ అయితే వస్తుంది అనమాట. లైక్ రిజిస్టర్ చేసేసుకున్న తర్వాత ఇలా హెచ్ఆర్స్ దగ్గర నుంచే మెయిల్ అనేది వచ్చేస్తుంది డైరెక్ట్గా. లైక్ ఇంకోసారి రిజిస్టర్ చేసుకోండి, టెస్ట్ లింక్ అనేది వస్తుంది అని. సో అలా చేసుకున్న తర్వాత టెస్ట్ లింక్ అయితే వస్తుందంట. నాకైతే నేను జస్ట్ ట్రై చేస్తున్నాను. అలా టెస్ట్ లింక్ రాలేదు అన్న వాళ్ళకి నేను కూడా ఒకసారి అప్లై చేసి చూస్తాను. కొద్ది రోజుల తర్వాత నాకు అట్లా ఏదైనా మెయిల్ వచ్చినప్పుడు నేను మీకైతే షేర్ చేస్తుంటాను. సో ఇప్పుడు కూడా అదే ప్రోడ్ కాంప్లయన్స్ అసోసియేట్ రోల్కి చాలామంది టెస్ట్ లింక్ అయితే రాలేదన్నారు. కొద్ది రోజుల తర్వాత లైక్ అప్లై చేసుకున్నాము, జస్ట్ ఎలిజిబిలిటీ వస్తుంది, టెస్ట్ లింక్ ఏం రావట్లేదని. సో కొద్ది రోజుల తర్వాత నాకు ఈమెయిల్ అయితే వచ్చిందనమాట, లైక్ హెచ్ఆర్ దగ్గర నుంచి. The email is only for the candidate who did not take the test, and if you have already completed it, please ignore it. లైక్ ఎవరైనా ఆల్రెడీ టెస్ట్ తీసుకొని ఉంటే వాళ్ళు ఇగ్నోర్ చేయండి. ఎవరైతే టెస్ట్ తీసుకోలేదో వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ చేసుకొని ఎగ్జామ్ అయితే క్లియర్ చేయండి అని చెప్తున్నారు. క్రైటీరియా ఏంటంటే దీనికి గ్రాడ్యుయేట్ అండ్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎందుకంటే ఫ్రెషర్స్ని అయితే వాళ్ళు తీసుకోవడం లేదు. నేను వేరే వాళ్ళని అడిగాను, లైక్ మై కొలీగ్స్ని, వాళ్ళైతే క్లియర్గా చెప్పారు ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు, ఫ్రెషర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని. సో ఇక్కడ కూడా మెయిల్లో మెన్షన్ చేశారు చూడండి, ఇట్స్ లైక్ నాట్ ఫర్ ఫ్రెషర్స్ అని. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటుంది. అండ్ ఇది కాంట్రాక్చువల్ బేస్ అనమాట. 12 months కాంట్రాక్ట్ ఆర్ 11 months కాంట్రాక్ట్, బేస్డ్ ఆన్ యర్ పర్ఫార్మెన్స్ ఆర్ బిజినెస్ రిక్వైర్మెంట్ దే మే ఎక్స్టెండ్ ఇట్. లేకపోతే పర్మనెంట్ అయినా చేస్తారనమాట. బట్ కానీ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అండ్ మీ పర్ఫార్మెన్స్ బాగుంటేనే వాళ్ళు ఫర్దర్గా ఏదో ఒకటి మీకు ఇన్ఫార్మ్ అనేది చేస్తారు. శాలరీ వచ్చేసి 4.5, లైక్ మినిమం 1 to 2 years ఉంటే 4.5 ఉంటుంది. అండ్ మోర్ దెన్ దాని ఉంటే లైక్ మోర్ దెన్ 2 years ఉంటే అప్ టు 5 lakhs దాకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేశారు 4.5 నుంచి 5 lakhs దాకా అని. ఇది జస్ట్ 12 months కాంట్రాక్ట్. ఇక్కడ కూడా మెన్షన్ చేసేసేయండి, ఇట్స్ ఎ సీజనల్ రోల్. మీకు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తే కూడా కింద లింక్ అయితే ఇచ్చేస్తారు, లైక్ వాళ్ళు మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అని. లైక్ టెక్ టీమ్ ఉంటుంది కదా, టెక్నికల్ టీమ్, వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏమైనా మీకు గైడెన్స్ ఇస్తారు. నెక్స్ట్ లైక్ ఇలా చేయండి, ఇలా చేయండి అని ఇన్స్ట్రక్షన్స్. మీరు అప్లై చేసుకున్నాక టెస్ట్ లింక్ వచ్చిన 48 hours రాయాలంటున్నారు. లైక్ ఆ తర్వాత వస్తే అది ఇన్యాక్టివ్ అయిపోతుంది టెస్ట్ లింక్ అనేది. అక్కడ చెకన్ నేను నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టాను అనమాట. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అండ్ ఇంటర్వ్యూ ఎగ్జామ్ క్లియర్ అయితే ఎలా అని. ఎగ్జామ్లో అయితే ఇక్కడ ఫస్ట్ పర్సెంట్ వచ్చేస్తుందని వాళ్ళే మెన్షన్ చేశారు చూడండి. సెక్షన్ 1లో పర్సెంట్ వస్తుంది, అది కూడా వాయిస్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి వాట్సన్ అండ్ లేజర్. ఇదేంటంటే ఒక స్టేట్మెంట్ లాగా, లేకపోతే ఏదైనా పారాగ్రాఫ్ ఇచ్చేసి అందులో స్ట్రాంగ్ ఏది, వీక్ ఏది అని అడుగుతారు అనమాట. క్వశ్చన్ అడిగి కింద ఒక 2-3 సెంటెన్సెస్ ఇచ్చేసి ఇందులో స్ట్రాంగ్ ఏది, వీక్ ఏది అలా అడుగుతారు అనమాట. సో వాటి బేస్ మీద, అంటే ఇది రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్స్ అంటూ ఏం ఉండదు. జస్ట్ మన నాలెడ్జ్ చెక్ చేయడానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారో సిచ్యువేషన్ తగ్గట్టు అన్నట్టు ఉంటుంది. అండ్ ప్రిలిమినరీ టెస్ట్. సో ఇది 3 అసెస్మెంట్స్ అయిపోయాక ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో దానికి రిలేటెడ్గా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను నా ఛానల్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళైతే ఆ వీడియో చూసేసారంటే ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. సో ఇది, ఇఫ్ యూ ఎన్కౌంటర్డ్ ఎనీ ప్రాబ్లమ్ డ్యూరింగ్ ద అసెస్మెంట్ ప్లీజ్ ఫిల్ అవుట్ ద ఫామ్ బిలో. ఇక్కడ లింక్ ఇచ్చేసారు కదా, సో అదైతే ఫిల్ చేయమని చెప్తున్నారు మీకు ఏదైనా ఇష్యూస్ వస్తే. అంతే, కింద థ్యాంక్స్ అని చెప్పి కింద హెచ్ఆర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇది అమెజాన్ నుంచి నాకు వచ్చిన ఈమెయిల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి విప్రో అనేది వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది డిఫరెంట్ రోల్స్కి, నాన్ వాయిస్ ప్రాసెస్కి జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ మోడరేటర్, ఈ రెండింటికి వాక్ ఇన్ డ్రైవ్ అనేది జరుగుతుంది విప్రో నుంచి. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్. అండ్ 9th and 10th October డ్రైవ్ అయితే స్టార్ట్ అయింది ఇవ్వాలే, బట్
రేపు కూడా ఇంకా టైం ఉంటుంది కాబట్టి మీరు ట్రై చేయండి. లైక్ ఎవరైనా హైదరాబాద్లో ఉంటే డ్రైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. దీనికి కూడా మినిమం 1 ఇయర్ ఆర్ అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలిజిబుల్ అంట. కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి 0 to 4 ఇయర్స్ అని. సో ఫ్రెషర్స్ కూడా ట్రై చేయండి, ఇష్యూస్ ఏమి ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చెప్పాను కదా విప్రో నుంచి, బట్ డిఫరెంట్ రోల్. ఫ్రెషర్స్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రోల్. ఇది కూడా వాక్ ఇన్ డ్రైవ్. కింద ఏకంగా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు కదా, సో వాళ్ళు మీరు కాంటాక్ట్ అయ్యారంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తారు. లైక్ డ్రైవ్కి ఏమేమి తీసుకెళ్ళాలి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు మీకు క్లారిఫై అనేది చేసేసారు. మీరు డ్రైవ్ అటెండ్ అవ్వకముందే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి రిలీజ్ అయింది. ఇది జస్ట్ ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే ఉందన్నమాట. హైరింగ్ ఫర్ హెచ్ఆర్ రోల్ ఐ గెస్. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చేసారు కదా, సో వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అయ్యి టిఎల్ హెచ్ఆర్ రోల్ కాదు, టీమ్ లీడ్కి హైరింగ్ అనేది జరుగుతుంది. హైదరాబాద్ లొకేషనే, ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే ఎలిజిబుల్ ఫర్ దిస్ రోల్. కింద లింక్ అనేది మీకు అన్నిటికీ ప్రొవైడ్ చేసేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు చూసి డ్రైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. దీనికైతే టైం ఉంది, 11th అక్టోబర్ దాకా. డ్రైవ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, బట్ స్టిల్ టైం. ఎవరైనా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయగలరు అన్న వాళ్ళు ఉంటే ఫీమేల్స్, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్, వాళ్ళు ఈ డ్రైవ్కి అనేది అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చేస్తాను ఇన్ ద డిస్క్రిప్షన్, సో అక్కడ కూడా ఫాలో అయిపోండి. మీకు ఇంకా ఏమైనా షార్ట్ వీడియోస్ కానీ ఏవైనా ఇన్ఫర్మేషన్స్ ఫాస్ట్గా అందాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయారంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై ఇన్స్టాగ్రామ్.